వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ రాసిన ఈ మాటల్లో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ లవ్డ్, ప్రేమింపబడిన వారు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ వచనం ప్రారంభంలో కాగా నా ప్రియ సహోదరులారా, మీ పని కన్నా మీ సేవ కన్నా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని ఎక్కువగా మనల్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడే పదం. ఉదాహరణకి ఎదురుగా తండ్రిని కూర్చోబెట్టి తండ్రి బొమ్మ గీస్తున్న చిన్న కుమార్తెను మనం ఆలోచన చేస్తే ఆ బొమ్మ గీసిన తర్వాత తండ్రి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ బొమ్మ అందంగా ఉందా లేదా లోపాలు ఉన్నాయా ఇవేమీ చూడ్డు. తన కోసం తన బొమ్మను గీసిన దాన్ని బట్టి తండ్రి ప్రేమ కుమార్తె పైన పొంగి పొర్లుతున్నట్లుగా ఉంటుంది. అలాగే మనం ఏదో సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం అనే దానికన్నా కూడా ఆయన మనల్ని ప్రేమతో మనల్ని అంగీకరించాడు, మనము ఇష్టమైన దేవుని పిల్లలము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లేబర్, ప్రయాసము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభునందు మీ ప్రయాసము, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఈ 2 మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ్యము సోమరితనము కానే కాదు. క్రైస్తవుడు ప్రతిరోజు బాధ్యతతో కూడిన పనిని చేసేవాడిగా ఉండాలి. మన పనిలో మన బాధ్యతల్లో ప్రయాసపడాలి, కష్టపడాలి అన్న విషయాన్ని ప్రస్ఫుటంగా అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఒక వ్యవసాయదారుడు, రైతు ఎలాగైతే భూమిని సేద్యపరిచి కావలసిన నీళ్ళన్నిటిని పెట్టి కలుపు తీసి దానికి మందు కొట్టి ఎరువులు వేసి నిరంతరము పరిశ్రమ చేస్తూ ఉంటాడో, కష్టపడతా ఉంటాడో, మనము కూడా సంఘ పరిచర్యలో దేవుని పనిలో నిరంతరము కష్టపడే వారంగా ఉండాలి. ఎక్కడ మన పనిని ఒళ్ళు దాచిపెట్టుకోకుండా కష్టపడే వారంగా ఉండాలి అన్న విషయాన్ని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లాస్టింగ్, శాశ్వతమైనది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని రాయబడింది. వ్యర్థం కాని పని, ఇది ఎప్పటికీ మిగిలిపోయే పని అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఈ లోకంలో పనిచేస్తే జీతం వస్తుంది, కానీ అది తాత్కాలికం. కానీ దేవుని పని చేస్తే జీతముతో పాటు శాశ్వతంగా ఉండే, తాత్కాలికం కానీ శాశ్వతంగా ఉండే, నిరంతరం ఉండే బహుమానాన్ని మనం పొందుకోవటానికి అవకాశం ఉంది. ఇసుక మీద ఏదన్నా రాస్తే అలలు వచ్చినప్పుడు మరలా అదంతా చెరిగిపోతుంది. కానీ ఒక బండ మీద మనం అక్షరాలు రాస్తే ఎన్ని అలలు వచ్చినా కూడా అది శాశ్వతంగా కనపడినట్లుగా మన పనంతా సువర్ణ అక్షరాలతో రాయబడేదిగా ఉంది, అది భూమి మీద ముగిసిపోయేది కాదు అన్న విషయాన్ని గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ లాక్డ్, కదలని వారు. ప్రభు కార్యాభివృద్ధికి మనం ఎలా ఉండాలంటే స్థిరులుగాను కదలని వారంగాను ఉండాలి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు బాహ్య సంబంధమైన ఒత్తిళ్లు వచ్చినప్పుడు ఈ సేవ చేయలేమేమో, ప్రభు కొరకు కష్టపడలేమేమో అని వెనక్కి ముందుకి కదిలే వారంగా ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే స్థిరముగా కదలని చెట్టు ఎలాగైతే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా లోతైన వేర్లు ఉన్న చెట్టు కదలకుండా ఉంటుందో, మన క్రైస్తవ విశ్వాసంలో కూడా ప్రార్థన, వాక్యం అనే లోతైన వేర్ల చేత మన జీవితము కదలని జీవితంగా ఉండాలి. ప్రభు కొరకు స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నీ కొరకు ప్రయాసపడటంలో మీరు మాకు దాచిపెట్టిన జీతాన్ని, బహుమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కదలని వారుగా మమ్మల్ని స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.